హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఇవాళ ఏంటంటే ఈ పవర్ పాయింట్లో ఇన్సర్ట్ ట్యాబ్ గురించి చెప్తా ఉన్నాను. ఓకే, ఇన్సర్ట్ ట్యాబ్ ఏం లేదండి. ఇదిగోండి టేబుల్స్. మనం ఎక్కడైనా టేబుల్స్ అయినా అప్లై చేయాలనుకోండి, ఇదిగోండి ఎన్ని టేబుల్స్ అప్లై చేయాలో అన్నీ అప్లై చేసుకోవచ్చండి. ఓకే, పిక్చర్స్. మనకైనా పిక్చర్ తేవాలనుకోండి, సపోజ్ మనకి ఇక్కడ ఉన్న పిక్చర్స్ ఏమైనా తేవాలనుకోండి. ఇప్పుడు సపోజ్ నా పిక్చర్ ఏదైనా ఉందనుకోండి, ఇక్కడ ఆ పిక్చర్ తేవాలనుకోండి, ఏం చేస్తాను, ఇలా డ్రాగ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఒక క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ అని కొట్టామనుకోండి, ఇక్కడ పిక్చర్ ఇన్సర్ట్ అయింది. దీని సైజ్ అయితే తగ్గించుకుంటే ఎక్కడ కావాలితే అక్కడికి సెట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ సెట్ చేసిన. ఓకే ఓకే, ఇన్సర్ట్ ట్యాబ్లో ఇలా సెట్ చేసుకోవచ్చండి. ఇంకా క్లిప్స్ అంటే మన ఈ పిక్చర్స్ అండి, పిక్చర్స్ ఇంకా పిఎన్జి ఫైల్స్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫోటో ఆల్బమ్స్. ఆల్బమ్ సెట్ చేసుకోవచ్చండి. క్లిక్ చేయగానే ఆల్బమ్స్లోకి వెళ్తుంది. ఓకే, షేప్స్ అన్ని ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఆర్ట్, చార్ట్. ఓకే, ఇక్కడ ఏమో టెక్స్ట్ బాక్స్. దీని మీద క్లిక్ చేసి అనుకోండి, ఇదిగోండి ఇక్కడ మనం ఏమైనా టెక్స్ట్ రాయాలంటే రాసుకోవచ్చు. ఓకే, విడిగా అక్కర్లేదంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓకే కట్ అంటే కట్ అయిపోతుంది. కట్. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. హెడర్ అండ్ ఫుటర్ అంటే మీకు హెడ్డింగ్స్ తెలుసు కింద అయ్యి ఈ ఏంటంటే స్టైల్స్ అండి. ఇప్పుడు మనం ఇందాక రాసేది చూసిన టెక్స్ట్, దాని స్టైల్స్. ఇదేమో టైం అండ్ డేట్ రావాలనుకోండి, దీని మీద క్లిక్ చేసి అనుకోండి, అప్లై అవ్వాలని అనుకోండి, ఇక్కడ టైము డేట్ వచ్చేస్తుందండి. ఓకే, స్లైడ్ నెంబర్స్. ఓకే, స్లైడ్ నెంబర్స్ కావాలి ఇక్కడ మనకు రావాలనుకోండి, ఇక్కడ ఎన్నో స్లైడ్లో ఉన్నామో ఇక్కడ నెంబర్ కావాలనుకోండి, అక్కడ తెచ్చుకోవచ్చు మనం. ఇదిగోండి డేట్ అండ్ టైం అప్లై చేసుకోవచ్చు. ఫిక్స్డ్ మనకి ఇక్కడ డేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్కడ రావాలని చెప్పి ఇప్పుడు కింద రావాలని అప్లై చేసాం అనుకోండి, అప్లై అని క్లిక్ చేసాం అనుకోండి, డేట్ వచ్చింది చూసారా ఇక్కడ. ఓకే, మన నేమ్ కూడా సెట్ చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి అనుకోండి, మనకి ఇక్కడ ఏం ఆబ్జెక్ట్ రావాలి, ఆబ్జెక్ట్ అనేది ఒక ఓకే చేసాం అనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏదైనా మూవీ ఫైల్ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, మూవీ క్లిప్ అంటే ట్రైలర్ పెట్టుకోవాలనుకుంటున్నాం, ఇక్కడ మూవీ ట్రైలర్. ఇక్కడేమో సౌండ్ ఎఫెక్ట్స్ అండి. మనం సౌండ్ పెట్టాలనుకుంటున్నాం, దీని మీద రావగానే సౌండ్ రావాలనుకోండి, అది పెట్టుకోవచ్చండి. టేబుల్స్ ఏంటంటే టేబుల్స్ అంటే గ్రూప్స్. గ్రూప్స్ ఉన్నాయి చూడండి, టేబుల్స్, ఇన్స్టలేషన్స్. ఓకే, లింక్స్, టెక్స్ట్, మీడియా క్లిప్స్. ఈ గ్రూప్స్లో కమాండ్స్ ఉంటాయండి, కమాండ్స్. ఓకే, ఈ టేబుల్స్ అంటే చెప్పాను కదండి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్స్ అంటే ఈ. ఓకే, నెక్స్ట్ లింక్స్ అంటే హైపర్ లింక్స్ అండి. మీరు క్లిక్ చేసి హైపర్ లింక్. నేను ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ చెప్పాను కదండి, వాటిలో హైపర్ లింక్ అనే ఆప్షన్స్ గురించి తెలుసు కదా. ఏదైనా ఇక్కడ మనం వర్డ్కి హైపర్ లింక్ పెట్టాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి హైపర్ లింక్ పెట్టామంటే అది ఇక్కడ మనం క్లిక్ చేయగానే అక్కడ ఎక్కడ మనం పెట్టామో ఆ ఫోల్డర్కి తీసుకెళ్తుందండి. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అండి. ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ బాక్స్ అనేది ఇక్కడ చేసుకోవాలంటే ఇప్పుడు చూపించాను. ఓకే, మనం ఏదైనా అక్కడ ఇలా క్లిక్ ఇక్కడ మన ఒక టెక్స్ట్ రాయాలనుకోండి, దీనికి సంబంధం లేకుండా రాసుకోవచ్చండి. ఇప్పుడు హెడర్ అండ్ ఫుటర్స్ అయినా మనకి క్యాప్షన్స్ రావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడేమో స్టైల్స్ మార్చుకోవచ్చు నాకు రాసిన దానికి. ఓకే, ఇక డేట్ అండ్ టైం. ఇక్కడ టైం వచ్చింది, ఇక్కడ డేట్ వచ్చింది చూస్తారా. టైం కూడా రావాలనుకుంటే టైం కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇక డేట్ అండ్ టైం. ఇప్పుడు టైం ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి అప్డేట్ ఆటోమేటిక్గా అని చెప్పి అప్లై అవ్వాలని క్లిక్ చేయాలి అనుకోండి, అన్నిటికీ వచ్చేస్తుంది డేట్. ఓకే, అప్డేట్ అయిపోద్దండి ఇంక ఏ రోజుగా రోజు. ఓకే, టైం ఉంటుంది కదా, టైం తెలిసేపు అప్డేట్ అయిపోద్దండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మూవీ, మీడియా క్లిప్స్ అంటే మూవీస్, సౌండ్స్ అంటే మూవీ అంటే పెద్ద మూవీ అనేది దీంట్లో ఇన్సర్ట్ చేయకూడదండి. ఏదో నార్మల్గా ఒక ట్రైలర్, ఒక చిన్న వీడియో. ఓకే, దీన్ని ప్లే చేయగలం. దీని గురించి అంటే ఎంఎస్ ఆఫీస్లో ఏమేమి ఉంటాయి, ఇప్పుడు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్, ఈ ఎంఎస్ ఆఫీస్లో ఉంటాయని చెప్పి ఎక్కడికి వచ్చిన వీడియో ఇన్సర్ట్ చేయొచ్చండి. ఓకే, ఇక్కడ సౌండ్ అండి, ఇక్కడ కూడా సౌండ్ అప్లై చేయొచ్చండి. ఇప్పుడు దీన్ని వీడియో అప్లై చేయట్లేదు, ఉత్తి సౌండ్ అప్లై చేయాలనుకోండి, ఎంఎస్ ఆఫీస్లో ఏముంటాయి, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయని చెప్పి మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వచ్చండి. ఓకే, ఇన్సర్ట్ ట్యాబ్ గురించి తెలుసుకున్నారు కదండి. ఓకే, నా రేపు పొద్దున్న చెప్పేది ఏంటంటే యానిమేషన్స్ అండి. ఈ యానిమేషన్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఓకే, నేను నెక్స్ట్ క్లాసెస్ అన్నీ వినాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈ నా ప్రతి అప్డేట్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి అప్డేట్ మీరు చూడగలరు. ఓకే, బాయ్ అండి.